హలో అండి. ఇప్పుడు మనం క్లస్టర్ బీన్స్ కర్రీ పాలుపోసి ఎలా వండాలో చూసి నేర్చుకుందామా? ఈ కర్రీ వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అంత ఈజీ కర్రీని మనం కూడా చేసేద్దాం. బట్ దానికన్నా ముందు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ కర్రీకి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయ్యి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందాం. తర్వాత దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకుందాం. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ముందే వేయడం వల్ల. అవి బాగా వేగేదాకా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ముక్కలు బాగా కలుపుకుందాం. ఈ కర్రీ అంతా మ్యాక్సిమం సిమ్లో చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ దాని మీద మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని బాగా మగ్గి పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గబెట్టుకుందాం కర్రీని. ఎందుకంటే గోరుచిక్కుడుకాయలు కొంచెం స్మెల్ వస్తాయి లైట్గా, అవి పోయేంత వరకు మగ్గబెట్టుకొని నీట్గా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడదాం. బాగా మగ్గనిద్దాం. కారం మొత్తం ముక్కలు పట్టేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ కర్రీని ఉడకనిద్దాం. ఆ కర్రీ బాగా ఉడికిన తర్వాత దానిపైన ఇలాగ పాలు పోసి కదపకుండా మూత పెట్టేయాలి. కదపకుండా పెట్టడం వల్ల చూసారా పాలన్నీ విరిగినట్టు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా బాగుంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఏదో ఎగ్ ఫ్రై తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. దాన్ని బాగా కలుపుకుందాం. తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవడమే.